సువాసనల నిమ్మ తురిమితే ఎంతో రుచి. నిమ్మకాయలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసు. మరి రసం పిండాక ఆ తొక్కల్నేం చేస్తారు? ఏముంది పాలేయడమే అంటారా? అయితే ఒక్క క్షణం. వీటిని పలు రకాల ఇంటి సమస్యలకు పరిష్కారంగా వాడుకోవచ్చు. అవేంటో తెలుసా? నిమ్మకాయల్ని ఎండబెట్టి పొడి చేసి చిన్న సంచుల్లో వేసి వార్డ్రోబ్ లేదా షూ ర్యాక్ గది మూలల్లో పెట్టండి. సువాసనలు వెదజల్లుతాయి. ఫ్రిడ్జ్లో వాసనలు ఇబ్బంది పెడుతుంటే నిమ్మ తొక్కల్ని ముక్కలుగా కోసి లోపల పెట్టండి. వీటికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల బ్యాక్టీరియా దరిచేరదు. నిమ్మ తొక్కల్ని ఓ గాజు సీసాలో వేసి అవి మునిగేలా వెనిగర్ వేసి 2 వారాలు నాననివ్వండి. తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్లో పోసి ఉపయోగించండి. కిచెన్ కౌంటర్, సింక్, గాజు సామాను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కాస్త బేకింగ్ సోడా కలిపితే పాత్రలు, స్టవ్ కొత్త వాటిగా మెరిసిపోతాయి. నిమ్మ తొక్కల్ని వంటల్లోనూ ఉపయోగించవచ్చని తెలుసా? వీటిని ఎండబెట్టి పొడి చేసి టీ, కూరలు, సలాడ్స్లో వేస్తే రుచి రెట్టింపు అవుతుంది. డెజర్ట్స్, కేక్స్లో దీన్ని తురిమి వేయచ్చు. కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కటింగ్ బోర్డులను శుభ్రం చేయడానికి నిమ్మ తొక్కలను ఉపయోగించవచ్చు. ఇది సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. నెలకోసారి నిమ్మ తొక్కల్ని తురిమి గులాబీ మొక్క మొదట్లో వేస్తే సరి పూలు బాగా వస్తాయి. ఇంట్లో ఘాటైన వాసనలు ఎక్కువైతే నిమ్మ తొక్కల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ ఆవిరి ఇంట్లో వ్యాపించేలా చేయండి. తాజాగా అనిపిస్తుంది. సిరామిక్ సింకులను శుభ్రం చేయడానికి నిమ్మ తొక్కపై కాస్త సర్ఫ్ లిక్విడ్ వేసి రుద్దండి. రంగు మారినవి తిరిగి కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఈ మధ్యకాలంలో అవెన్ల వాడకం పెరిగింది. ఆహార పదార్థాల వ్యర్థాలు లోపల పేర్కొని మురికిగా మారుతుంది. వీటిని త్వరగా వదిలించాలంటే ఓ గిన్నెలో నీళ్లు పోసి 4 నిమ్మ తొక్కలు వేసి అందులో వేడి చేయండి. ఆ ఆవిరి అంతటా వ్యాపిస్తుంది. దాంతో శుభ్రం చేయడం సులువు అవుతుంది.